ఉమ్మడి ప్రణాళిక కూడా మీరందరూ చూసుంటారు. కేవలం ఎన్నికలప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఏదో కొన్ని వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనే భావన కలగకుండా చాలా లోతుగా దాదాపు సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో నిపుణులతో కూర్చుని ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కూడా పిలిపించుకుని ఏది సాధ్యం ఏది అసాధ్యం అని ఆలోచించి ఈ సూపర్ 6 కార్యక్రమం తీసుకొచ్చాం. అందులో భాగంగా బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం చాలా ప్రత్యేకంగా మేము చాలా లోతుగా దాని గురించి అవగాహన తెచ్చుకున్నాం. నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. గతంలో మనకి ఫైనాన్స్ కార్పొరేషన్లు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు, బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేసాం ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకున్న ఆలోచనలు మీరు న్యాయం చేయగలుగుతారనే ఉద్దేశంతో ఆ బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ అదేవిధంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చాం. ఈరోజు కులాల్లోనే తగాదాలు తీసుకొచ్చి అందరినీ విడగొట్టి ఒకే ఒక మాట మీద ఎక్కువ మందికి పదవులు ఇచ్చేసాం అది చూపించుకుందాం అనే ఒక ప్రయత్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అది ఎంత బెడిసి కొట్టిందో మనకి మన బిడ్డల కోసం మీరు ఆలోచించుకోండి. మాట్లాడే నాదుడు లేదు, ప్రభుత్వం పైన స్పందించే వ్యక్తి లేడు, ప్రశ్నిస్తే ఏమైనా ఇబ్బంది పెడతారని భయంతో ఎవరూ మాట్లాడలేదు. పదవులు వచ్చినాయి కదా అని ఆ 10 మంది ఎవరైతే సమర్థవంతులు వాళ్ళు మాట్లాడలేకపోయారు. 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో నిలబడ్డం, అనేక సందర్భాల్లో మాట్లాడడం దీని గురించి. కానీ మీలో ఆ చైతన్యం రావాలి. దయచేసి మన ప్రాంతాభివృద్ధి కోసం మనం ఎట్లాగో పాటుపడతాం, కష్టపడతాం. కానీ మీ తరఫున మీ ప్రజలు కోరుకునేది, మీ సంఘ పెద్దలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరైతే మన కుటుంబాల్లో పాపం రజక కుటుంబాలు ఈ రోజుకి చితిపోయి ఉన్నాయో, ఆర్థికంగా వాళ్ళు వెనుకబడిపోయి ఉన్నారో వాళ్ళని ఏ విధంగా మనం మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళని ముందు తీసుకురావాలని ప్రోత్సహించే విధంగా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయ ఉపన్యాసం కోసం చాలామంది మంచిగా మాట్లాడవచ్చు, కానీ వాస్తవాలు కూడా మీరు గ్రహించాలి. మీరందరూ కూడా ఐక్యత తీసుకురావాలి. ఒక అంశం పైన మీరు మాట్లాడాలి. ఒక 5-6 అంశాలు మీరు గుర్తించండి. ఆ 5-6 అంశాలు మా ప్రణాళికలోనూ రేపటి రోజున మనం ఏర్పాటు చేయబోయే మన ప్రభుత్వంలో కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చేటట్టు మీరందరూ దయచేసి నిలబడమని మనస్ఫూర్తిగా నేను కోరుకోండి. రాబోయే 15-20 సంవత్సరాల కోసం ఆలోచించి ఒక మంచి ప్రణాళిక మీరు సిద్ధం చేస్తే తప్పకుండా అది ఇంప్లిమెంట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చుని మాట్లాడుకొని మన జాతికి మన భవిష్యత్తు కోసం నిలబడే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. తెనాల్లో కూడా గతంలో ఏ కార్యక్రమం చేసినా నేను సభాముఖంగా తెలుపుతున్నాను మీకు. ఏ కార్యక్రమం చేసినా పొదుపు సంఘాల విషయంలో కానివ్వండి, లేదా ఎవరైతే పాపం తోపుడు బండ్ల మీద నివసిస్తూ దానిపైనే ఆధారపడి చాలామంది మన రజకులు బతుకుతూ ఉంటారు, వాళ్ళ విషయంలో కానివ్వండి, చిన్న చిన్న ఉద్యోగాల అవకాశాల విషయంలో కానివ్వండి, చివరికి షిఫ్ట్ ఆపరేటర్ విషయంలో కూడా నాకు బాగా గుర్తు. షిఫ్ట్ ఆపరేటర్ మన సబ్స్టేషన్స్లో ఉన్న ఉద్యోగాల విషయంలో కానివ్వండి ఎక్కువ మందిని మనం ప్రోత్సహించింది మన రజక కమ్యూనిటీ నుంచి చాలామందికి మనం అవకాశం కల్పించాం. ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా మేము నిజాయితీగా పరిపాలిస్తాం. నేను కానీ పెమసాని చంద్రశేఖర్ గారు కానీ మేము నిలబడేది మీకోసం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, సంక్షేమంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా చేయాల్సిన దానికన్నా ఇంకా రెట్టింపు చేసి మీ అందరికీ ఉపయోగపడే విధంగా నిలబడతామని ఈ సందర్భం కోరుకుంటూ దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది ఎన్నికల సమయంలో రకరకాల మాటలు సమాజంలో తిరుగుతూనే ఉంటాయి. వాటి గురించి మీకున్న అవగాహనతో మీరు అర్థం చేసుకుని ఎంత నష్టపోయారో 5 సంవత్సరాల నుంచి మీరు గుర్తించాలి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనతో కొత్తగా మేము చేసే అనేక కార్యక్రమాలు 100% మీకు ఉపయోగపడే విధంగా మేము నిలబడతామని, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని మీరు మనస్ఫూర్తిగా మా కూటమిని పార్లమెంట్కి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, శాసనసభకి నాకు మీ అభ్యర్థిగా ఓటేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ